రాజధాని అమరావతి చుట్టూతా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రతిపాదించారు. గుంటూరు జిల్లాలో 11 మండలాల్లో 40 గ్రామాల్లో 6,000 ఎకరాల భూములు తీసుకుంటున్నారు. మామూలుగా అయితే రింగ్ రోడ్డుకి 70 మీటర్లు చాలు, కానీ 250 మీటర్లు తీసుకోబోతున్నారు. ఎందుకనేటువంటిది మాకు అర్థం కావట్లా. దీనికి నష్టపరిహారం ఏంటి? 2013 భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ రేట్ ఇస్తామన్నారు. అయ్యా, మీరు రిజిస్ట్రేషన్ రేట్ ఇచ్చే పని అయితే ఒక్కొక్క రైతుకి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు కూడా రావు. ఈరోజు కాజా దగ్గర భూములు తీసుకుంటున్నారు. 10 కోట్ల నుంచి 6 కోట్లు ఉంది. నారాకోడు రోడ్డు కటువైపు ఇటు తీసుకుంటున్నారు. 4 కోట్ల నుంచి 6 కోట్ల దాకా ఉంది. కొత్తూరులో 6 కోట్ల దాకా ఉంది. ఈరోజు గుంటూరు జిల్లాలో తీసుకున్నటువంటి భూమి ఎక్కడా 2 కోట్లకి తక్కువ లేదు. అందుకని మీరు కనుక దీన్ని రిజిస్ట్రేషన్ రేటు ప్రకారం తీసుకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. మేము ప్రైవేట్ మార్కెట్ రేటు ప్రకారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం 2.5 రెట్లు ఇవ్వాలా. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 4 రెట్లు ఇవ్వాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారు 2.5 రెట్లు చాలు మా రాష్ట్రంలో అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేశాడు. ఇది అన్యాయం. ఈరోజు రైతులకు భూమే భరోసా. రైతులకి భూమి ఉంటే వాళ్ళకి అండదండలు ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ భూమిని మీరు తీసుకుంటున్నప్పుడు, 3 పంటలు పండే భూమిని తీసుకుంటున్నప్పుడు రైతులకు మీరు ఇవ్వాల్సిన నష్టపరిహారం విషయంలో వెనక్కి తగ్గకూడదు, ఆ రకంగా ఇవ్వాలి. రెండోది, మీరు భూమిని తీసుకుంటున్నట్టుగా ఇప్పటికి కూడా స్పష్టత లేదు. ఏ సర్వే నెంబర్లు తీసుకుంటారు, ఎవరు భూమిని తీసుకుంటారు? ఈ ఊళ్ళో ఇన్ని 100 ఎకరాలు తీసుకుంటున్నాం, నారాకోడులో 600 ఎకరాలు తీసుకుంటున్నాం, కొత్తూరులో 100 ఎకరాలు తీసుకుంటున్నాం, వేజన్లో 400 ఎకరాలు తీసుకుంటున్నాం అని చెప్పారు తప్ప సుబ్బారావు గారు తీసుకుంటారా, రామారావు గారు తీసుకుంటారా, నాగేశ్వరరావు గారు తీసుకుంటారా అనేటువంటి స్పష్టత లేదు. అందుకని రైతులు చాలా గందరగోళంలో ఆందోళన పడతా ఉన్నటువంటి నేపథ్యం. ఈరోజు వెంటనే మీరు భూములు తీసుకోవాలనుకుంటే చట్టం ప్రకారం గ్రామ సభలు జరపాలి. గ్రామ సభల్లో వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి, వాళ్ళ అబ్జెక్షన్స్ రాయాలి. ఆ అబ్జెక్షన్ పరిష్కారం అయిన తర్వాతనే మీరు భూమిని సేకరించాలా. అటు కాకుండా వచ్చి మీరు హద్దులేస్తే ఎవరు భూములు అని చెప్పేసి చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకని ఇక్కడ రైతులు ఉన్నారు. మేము కోరేది ఏంటంటే వెంటనే నష్టపరిహారం ప్రైవేట్ మార్కెట్ రేటు ప్రకారం ఇవ్వండి. రెండోది, 70 మీటర్లు తీసుకోండి, 250 మీటర్లు అవసరం లేదు. రెండోది, ఇళ్లు పోయేటువంటి పేదలకి, కౌలు రైతులకి, వ్యవసాయ కార్మికులకు కూడా రాజధానిలో ఇచ్చినట్టే నష్టపరిహారం ఇవ్వాలి. ఆ రకంగా ఇవ్వకపోతే మేము పోరాట కమిటీ తరఫున పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాజధాని ఔటర్ రింగ్ రోడ్ కోసం భూసేకరణ జరుగుతుంది. మాది గుంటూరు జిల్లా వేజండ్ల గ్రామం, చేపురోలు మండలం. మాది 5 ఎకరాల చేను. 5 ఎకరాల చేనులో నైట్ మధ్యగా వెళ్తుందండి. మరి 250 మీటర్లు, 140 మీటర్లు, 70 మీటర్లు అంటున్నారు. ఏది స్పష్టత లేదు. 70 మీటర్లకే పరిమితం అయితే బాగుంటుంది. తర్వాత మార్కెట్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ 16 లక్షలే ఉంది. 16 లక్షలు ఇస్తే అసలు 16 లక్షలు 3 సార్లు ఇచ్చినా అది న్యాయం జరగదు. ఇప్పుడు మామూలుగా మార్కెట్ రేటు ఎకరం మాది ఎంత తేలికేసుకున్నా 60 లక్షలు ఉంది. 60 లక్షలని అప్పుడు 3 సార్లు అంటే 4 సార్లు కూడా అంటున్నారు. న్యాయంగా 3 సార్లు 1,80,00,000 ఇవ్వాలి పరిహారం. 1,80,00,000 ఇస్తే కొద్దిగా పిల్ల జల్ల అందరికీ సరిపోయింది. భూమి పోయినాక ఏం చేస్తామండి? భూమి ఉంటే అందరూ పండించుకుంటారు, తింటాం. డబ్బులు ఇస్తే ఏముంది? ఆ పరిహారం తక్కువ ఇచ్చారనుకో, నాకు స్కూటర్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని మొత్తం అయిపోతే తర్వాత తినడానికి ఏముండదు. దయచేసి మాకు ఈ డిమాండ్లు నెరవేర్చి మీరు గ్రామ సభ నిర్వహించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.